Gurubhyo Namaha. Today class is partial fractions. Class number 11. In partial fractions, method 5 is going on. Okay? మనం partial fractions లో method 5 చెప్పుకుంటున్నాం. అందులో method 5 లో 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. దాని మీద 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం ప్రీవియస్ క్లాస్లో, క్లాస్ నెంబర్ 10లో. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ ఫంక్షన్. ఇన్ ద రేషనల్ ఫంక్షన్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఆర్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకి 2 కండిషన్స్ ఉంటాయి. న్యూమరేటర్కి డిగ్రీ ఎక్కువగా ఉండి డినామినేటర్కి డిగ్రీ తక్కువగా ఉంటే కనుక అది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే. రెండు న్యూమరేటర్కి డిగ్రీ డినామినేటర్కి డిగ్రీ ఈక్వల్గా ఉన్నా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే. అయితే న్యూమరేటర్కి డిగ్రీ ఎక్కువగా ఉండి డినామినేటర్కి డిగ్రీ తక్కువగా ఉన్న వాటి మీద 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, ఇన్ క్లాస్ నెంబర్ 10లో. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 4. Okay, now the fourth problem is resolve x square by x minus 1 into x minus 2 into partial fractions. First we observe that the given fraction is x square, that means the degree of numerator is 2 and the degree of denominator x into x square 2. So degrees are equal. Numerator degree polynomial and the degree of polynomial is 2 and the numerator అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ 2, డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ 2. అంటే డిగ్రీస్ ఈక్వల్గా ఉంటే కనుక ద గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మనం ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ ఇంట్రడక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ ఫంక్షన్. దట్ రేషనల్ ఫంక్షన్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలంటే కనుక దిర్ ఆర్ సాటిస్ఫైస్ 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా జరిగినా కూడా అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే. దీని మీద 3 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసాం బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరం. దీన్ని ఖచ్చితంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని మనకు తెలిసిన తర్వాత బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరం, అప్పుడు దాని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అలా స్ప్లిటింగ్ చేసుకుని అక్కడ వచ్చినటువంటి జీ ఆఫ్ ఎక్స్ అక్కడ వచ్చినటువంటి ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ అది ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మారిపోతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరం. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలియగానే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కానీ వెంటనే మీరు డివిజన్ అల్గారిథం థియరం అప్లై చేస్తే ఈ విధంగా రాసుకుంటాం. ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే కనుక మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ప్రాపర్ ఫ్రాక్షన్ అయిందో ఆ ప్రాపర్ ఫ్రాక్షన్లో మనకు 4 మెథడ్స్ నేర్చుకున్నాం. అందులోకి ఏదో ఒక మెథడ్లోకి ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. వెంటనే మనం ఆ 4 మెథడ్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అలా మనం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇన్ ద మెథడ్ 5. సో లాస్ట్ మోడల్, దట్ మోడల్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. చూడండి, డిగ్రీ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2. అంటే వీటి మీద ప్రాబ్లం చేస్తాం. మరి వీటికి కూడా డివిజన్ అల్గారిథం థియరం నో. అంటే మనం ఇది ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. అంటే డివిజన్ అల్గారిథం థియరం యూజ్ చేస్తాం కానీ డివైడ్ చేయవలసిన అవసరం లేదు. అంటే ఈ పాలినామిల్ పెట్టి డివైడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. అటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ చిన్న మీకు షార్ట్ కట్ చెప్తాను. ఆ యొక్క మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే కనుక ఈ న్యూమరేటర్ యొక్క పాలినామిల్ని డినామినేటర్ యొక్క పాలినామిల్ పెట్టి డివైడ్ చేయవలసిన అవసరం లేదు. అవసరం చేయకుండా ఎలా రాసుకోవాలి ఏంటనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారు. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ రిసాల్వ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరం. డివిజన్ అల్గారిథం థియరం సేస్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. దిస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ బై జీ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చని మనం 3 ప్రాబ్లమ్స్ దీని మీద చేసాం. అదేవిధంగా నేను ఈ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈ 2 మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీన్ని ఈ ఎక్స్ స్క్వేర్ పెట్టి డివైడ్ చేసినప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 1 వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 1 వస్తుంది. 1 ఎక్సీడ్ అవ్వదు అనమాట ఇప్పుడు డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఓకే, లేదా సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్
ఇక్కడ 2x ఉందనుకోండి, అప్పుడు x² కోఎఫిషియంట్ 2, అప్పుడు దాని యొక్క క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుందంటే కానీ 1/2 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే x-1 అంటే x-2 మల్టిప్లై చేస్తే x² - 3x + 2, ఆ x²ని x² - 3x + 2 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ x² రావాలి. అంటే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే x² వస్తుంది, 1. 1 × x², 1 × -3x, 1 × 2, 2 మైనస్ చేశాను, మైనస్, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక రిమైనింగ్ పార్ట్ +3x - 2 plus 3x minus 2. So this is r of x, this is q of x, this is f of x, this is g of x. So this can be expressed as that equal to, what is q of x? 1 plus what is r of x? 3x minus 2 by what is g of x? x minus 1 into x minus 2, x minus 1 into x minus 2. So this is the process. So this is a proper fraction. In proper fraction, this problem belongs to method 1. By simplification, this one 3x minus 2 by x minus 1 into x minus 2 is equal to a by x minus 1 plus b by x minus 2. వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇది మనకి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఫంక్షన్కి మనం మెథడ్ 1 యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో వాట్ ఆర్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ x² by x minus 1 into x minus 2 అంటే దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాస్తే కనుక దట్ ఆర్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, దిస్ ఈజ్ ప్రాసెస్. అయితే ఇక్కడ నేను ఈ డివిజన్ చేయక్కర్లేకుండా ఎలా చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక x² by x minus 1 into x minus 2, x into x² వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x²? 1. అంటే డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క x² కోఎఫిషియంట్ 1, న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. రెండు కూడా 1/1. ఆ 1 ఇక్కడ రాసుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ r of x అంటే కనుక మనకి ఇక్కడ చేసాం కాబట్టి వచ్చింది. మరి డివిజన్ అల్గారిథం థియరంలో డివిజన్ ఒక పాలినామిల్, న్యూమరేటర్ పాలినామిల్, డినామినేటర్ పాలినామిల్ పెట్టి డివైడ్ చేయం కాబట్టి మనకి r of x తెలియదు కాబట్టి దాన్ని r of x కింద వదిలేద్దాం. బై g of x తెలుసు మనకి, x minus 1 into x minus 2, అదే రాద్దాం. ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ ఎలా కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు నేను పాలినామిల్ని, న్యూమరేటర్ పాలినామిల్ని డినామినేటర్ పాలినామిల్ పెట్టి డివైడ్ చేయట్లేదు, అంటే డివిజన్ చేయట్లేదు. డివిజన్ చేయకుండా ఎలా చేస్తానంటే కనుక q of x 1, ఈ 1 ఎలా రాశాను? x² యొక్క కోఎఫిషియంట్ 1, ఇది మల్టిప్లై చేసినప్పుడు x into x² కోఎఫిషియంట్ 1, 1/1 ప్లస్ వాట్ ఈజ్ r of x? I don't know r of x by what is g of x? G of x is same, x minus 1 into x minus 2. ఈ విధంగా రాసుకుంటాం. అంటే వితౌట్ డివిజన్ చేయక్కర్లేకుండా చేసుకోవటం అన్నమాట. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ r of x అంటే అన్నోన్ వాల్యూ, నాకు తెలియదు, నేను కనిపెట్టలేదు, ఇక్కడ డివిజన్ చేయలేదు. r of x అయితే తెలుసు, అంటే ఇదంతా కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది దీన్ని a by x minus 1 ప్లస్ b by x minus 2 ఇలా రాసుకుని దీన్ని 1 అనుకోండి. డైరెక్ట్గా ఇవన్నిటిని కూడా సింప్లిఫై చేసుకుని వెళ్ళిపోతే కనుక వీ గెట్ ది వాల్యూ a and b, దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1 వీ గెట్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ నుంచి మనం చేయవలసింది ఏంటి? టేక్ ఎల్సిఎం x minus 1 into x minus 2. సో ఇక్కడ బై 1 ఉంది, అంటే ఇక్కడ ఏం చేయాలి? ఏమి లేదు కాబట్టి 1 into ఇదంతా, దట్ మీన్స్ x minus 1 into x minus 2 ప్లస్ a into ఈ x minus 1 రిమూవ్ చేసేయాలి, అంటే x minus 1 రిమూవ్ చేసేస్తే x minus 2 ప్లస్ b into x minus 2 రిమూవ్ చేసేయాలి, x minus 1. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు. ఈ సైడ్ x² by x minus 1 into x minus 2 ఆల్వేస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు x² ఈజ్ ఈక్వల్ టు x minus 1 into x minus 2 ప్లస్ a into x minus 2 ప్లస్ b into x minus 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అయితే డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. అదే డిగ్రీస్ ఈక్వల్గా ఇంకో కండిషన్ ఉంది మనకి, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అది ఉన్నప్పుడు ఇలా చేయకూడదు. కేవలం ఎప్పుడు చేయాలి? ఇది డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈక్వల్గానే ఉన్నాయి, x² సెకండ్ డిగ్రీ, x into x² సెకండ్ డిగ్రీ, డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు వెంటనే మీరు డివిజన్ చేయక్కర్లేకుండా f of x by g of x, దట్ మీన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1. అంటే q of x ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు ఏమవుతుందంటే కనుక
కోఎఫిషియంట్స్ని చూసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1/1 1. సపోజ్ రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇక్కడ 3 ఉందనుకోండి, 3x ఇంటూ ఎక్స్, 3x స్క్వేర్. వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? 3. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కింద న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఉందనుకోండి. సపోజ్ 3x ఇంటూ ఎక్స్, 3x స్క్వేర్ అంటే 3, 1/3. అప్పుడు మీరు ఇక్కడ 1/3 రాయాలి. 1/3 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇదంతా మామూలుగా చేసుకుని సింప్లిఫై చేసుకుని వెళ్ళిపోవటమే. ఈ విధంగా డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయాలన్నమాట. మిగతా ప్రాసెస్ చేయకూడదు. ఇంతకుముందు చెప్పినటువంటి మోడల్ అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు చేయకూడదు. ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. చేసి మీరు 1 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ నాకు తెలియదు, అలా వదిలేసాను. జీ ఆఫ్ ఎక్స్ తెలుసు. అయితే కనుక ఇదంతా కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. ఓకే, ఆటోమేటిక్ ఇదంతా కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కింద వస్తుంది. అంటే మెథడ్ 1. సో జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో a/x-1 ప్లస్ b/x-2. టోక్ ఎల్సిఎం x-2 ఉంటే x-2. ఇక్కడ ఏదైతే ఎల్సిఎం అవుతుంది అదే ఎల్సిఎం అవుతుందని చెప్పాను. సో 1 ఇంటూ x-1 ఉంటే x-2 రాసుకోవాలి. ప్లస్ a ఇంటూ ఇది రిమూవ్ చేసేయాలి, x-2 రాయాలి. ప్లస్ b ఇంటూ ఇది రిమూవ్ చేసేయాలి, x-1 రాయాలి. ఇది ఆల్వేస్ క్యాన్సిల్ అయిపోయింది. x² ఈజ్ ఈక్వల్ టు ఇది మిగిలింది, ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ నుంచి లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయిందంటే కనుక బై అప్లయింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, పుట్ x-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ ఉన్న చోట 1 రాసుకోవాలి. వీ గెట్ ఏ వాల్యూ. ఇక్కడ కూడా ఇది 0 అయిపోతుంది. ఓకే, x-2 0 చేద్దాం. x-2 0 చేసేస్తే ఇది 0 అయిపోతుంది. వీ గెట్ బి వాల్యూ. సో ఏబీలు వచ్చేసినాయి కాబట్టి దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. దీస్ ఆర్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ x² ఇంటూ x-2. ఈ విధంగా చేయాలన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇందులో మోడల్ 2 ఇది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడంతా కూడా చేసాను, చాలా క్లియర్గా మీరు కాపీ చేసుకోండి. x-1 0 చేశాను, x ఉన్న చోట 1 రాశాను, x-1 ఉన్న చోట 0 రాశాను. వీ గెట్ ఏ వాల్యూ. 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1, a ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ x-2 ప్లేస్లో 0 రాస్తాను. x-2 ఈజ్ ఈక్వల్ 0, దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో బి వాల్యూ వచ్చింది. బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1/x-1 ప్లస్ 4/x-2. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 - 1/x-1 ప్లస్ 4/x-2. దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి అందులో డిగ్రీస్ ఈక్వల్గా ఉంటే కనుక వితౌట్ డివిజన్ తోటి చేయొచ్చు అన్నమాట. డివిజన్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. డివిజన్ యూజ్ చేయకుండా చక్కగా మనం ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ టైం అంతా కూడా మనకు కలిసి వస్తుంది. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 4 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 5. This is problem number 5. Resolve x³ by 2x minus 1 into x plus 2 into x minus 3 into partial fractions. First we observe that this is proper fraction or improper fraction. This is improper fraction because degree of numerator 3, degree of denominator 2x into x into x, 2x cube. అంటే దీని యొక్క డిగ్రీ x³ కిందేమో 2x³. సో డిగ్రీస్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం వితౌట్ డివిజన్ తోటి ఎలా చేయాలో మీకు చెప్పాను. అది ఎలా చేయాలంటే కనుక ఓకే, వాట్ ఈస్ గివెన్ దట్ ఈక్వల్ టు x³ బై 2x minus 1 into x plus 2 into x minus 3 is equal to, what is division algorithm theorem says that f of x by g of x is equal to q of x plus r of x by g of x. This is division algorithm theorem, the statement of division algorithm theorem. Here f of x is this one, g of x is this one. Okay, what is the value of q of x? మీకు చెప్పాను q of x వాల్యూ ఎంత అవుతుందంటే కనుక కోఎఫిషియంట్స్ తీసుకోవాలి. x³ కోఎఫిషియంట్ 1 డివైడెడ్ బై వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ డినామినేటర్ 2x ఇంటూ x ఇంటూ x అంటే 2x³. వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x³ 2 అంటే 1/2. సో q of x వాల్యూ ఈజ్ 1/2 ప్లస్ వాట్ ఈజ్ r of x అన్నౌన్ వాల్యూ, నాకు తెలియదు, డివిజన్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు, అది అలా వదిలేండి. దాన్ని r of x బై వాట్ ఈజ్ g of x? g of x ఈజ్ 2x minus 1 into x plus 2 into x minus 3. This is g of x. Okay, that equal to 1/2 plus. So this is a proper fraction. ఆటోమేటిక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం డివిజన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అది q of x ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఆల్వేస్ ప్రాపర్ ఫ్రాక్షన్.
ప్రాపర్ ఫ్రాక్షన్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్స్లో 4 మెథడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మెథడ్ 1. వాట్ ఈజ్ అవర్ కన్సిడరేషన్? దట్ ఈక్వల్ టు a బై 2x మైనస్ 1 ప్లస్ b బై x ప్లస్ 2 ప్లస్ c బై x మైనస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. వాట్ ఈస్ ది సింప్లిఫికేషన్? టేక్ LCM 2 into 2x minus 1 x plus 2 x minus 3 that equal to what is the LCM? LCM is 2 into that equal to 2x minus 1 into x plus 2 into x minus 3. 2x minus 1 into x plus 2 into x minus 3. This is the LCM. Here 2, remove the 2, write this one. Next plus 2x minus 1 a into ఏ వాల్యూ రాయాలి? 2x మైనస్ 1 రిమూవ్ చేసేయాలి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 2 రిమూవ్ చేసేయాలి. 2 ఇంటూ 2x మైనస్ 1 ఎక్స్ మైనస్ 3 ప్లస్ c ఇంటూ ఎక్స్ మైనస్ 3 రిమూవ్ చేసేయాలి. అప్పుడు c ఇంటూ 2 ఇంటూ 2x మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2. ఆల్వేస్ ఇది ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఓకే, ఇక్కడ నేను రాస్తాను, రాసిన తర్వాత చూద్దరు. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 ఇంటూ 2x మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3. ఓకే, ఈ నాలుగిట్లకి కూడా ఎల్సిఎం ఏమవుతుందంటే కనుక ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది 4 డిఫరెంటే కాబట్టి ఇది ఎల్సిఎం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక 2 ఉంది ఇక్కడ, ఈ 2ని రిమూవ్ చేసేయాలి. మొత్తం ఇదంతా రాసుకోవాలి ఇక్కడ. ఓకే, అదే రాశాను ఇక్కడ నేను. ప్లస్ తర్వాత నెక్స్ట్ ఈ 2x మైనస్ 1 రిమూవ్ చేయాలి ఇందులోంచి. 2x మైనస్ 1 రిమూవ్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2b ఇంటూ ఎక్స్ ప్లస్ 2 రిమూవ్ చేసేయాలి. అంటే 2 ఇంటూ ఈ ఎక్స్ ప్లస్ 2 రిమూవ్ చేసేయాలి. అలాగే మీకు తెలిసింది మెథడ్ 1లో మనం చేసినవి ఎలా చేయాలనేది. ఆ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. జస్ట్ అయితే మనకి ఇక్కడ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయినప్పుడు 2 మిగులుతుంది. ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఆ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ 2x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కూడా ఈక్వేషన్ నెంబర్ 2. ఇంక ఇక్కడ నుంచి 1/1 ఎక్స్ ప్లస్ 2 జీరో చేయండి, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఎక్స్ మైనస్ 3 జీరో చేయండి, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత 2x మైనస్ 1 ఎక్స్ మైనస్ 3 జీరో చేసాం. తర్వాత 2x మైనస్ 1 జీరో చేయండి. ఇలాగ 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 3 జీరో చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఎక్స్ ప్లస్ 2 జీరో చేస్తే ఒక వాల్యూ వస్తుంది, 2x మైనస్ 1 జీరో చేస్తే ఒక వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ 2 జీరో చేస్తే c వచ్చింది. అంటే దీని జీరోకి ఈక్వల్ చేస్తే సి వాల్యూ వస్తుంది. ఎక్స్ ప్లస్ 2 జీరో చేస్తే కనుక బి వాల్యూ వస్తుంది. 2x మైనస్ 1 జీరో చేస్తే కనుక ఏ వాల్యూ వస్తుంది. మన సబ్స్టిట్యూషన్ మెథడ్లో మొత్తం 3 ఫ్యాక్టర్ని దీన్ని జీరో చేయడం వల్ల సి వస్తుంది, దీన్ని జీరో చేస్తే బి వస్తుంది, దీన్ని జీరో చేస్తే ఏ వస్తుంది. ఓకే, దీన్ని ఎక్స్ మైనస్ 3 జీరో చేస్తే సి వచ్చింది కదా. ఆ సి వాల్యూ ఎంత అంటే కనుక సి ఈజ్ ఈక్వల్ టు 27/25. అలాగే నాకు బి వాల్యూ ఎంత వచ్చింది చూడండి, -8/25. ఏ వాల్యూ -1/25. All these values substituting in 1, we get the partial fractions. ఇవి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను, ఇదంతా చెరిపేస్తాను, ఒకసారి కాపీ చేసుకోండి. అంటే ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా, అంటే ఫ్యాక్టర్స్ అయ్యి కొంచెం ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొంచెం ఓపిక్గా చేయాలి. సో మీరు ఒకసారి కాపీ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ఓకే, కాపీ. ఓకే, ఆ ఏ వాల్యూస్ బి వాల్యూ సి వాల్యూని మనం 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 ఎంప్లాయీస్, దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 ప్లస్ దిస్ 1. ఏ ఎంత మనకి ఇక్కడ -1/50, దట్ ఈక్వల్ టు -1/50. దిస్ ఈజ్ ఏ వాల్యూ. వాట్ ఈస్ బి వాల్యూ? -8/25. -8/25. వాట్ ఈస్ సి వాల్యూ? 27/25. సో వీటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/50 ఇంటూ 2x మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8/25 into x plus 2 plus 27/25 into x minus 3. So these are the partial fractions of the required partial fractions of given improper fraction, this one. So 1/2 comma minus 1/50 into 2x minus 1 comma minus 8/25 into x plus 2 and 27/25 into x plus 3 are the required partial fractions of given improper fractions. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు డివిజన్ చేయక్కర్ లేకుండా మీకు చెప్పానమాట. ఆ విధంగా మీరు ఫాలో అవుతూ డిగ్రీస్ ఈక్వల్గా ఉంటే కనుక ఈ విధంగా చేయండి. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 5 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 6. వాట్ ఈస్ 6th one?
Resolve x cube by 2x minus 1 into x minus 1 whole square into partial fractions. Okay, what is solution? What is given? First of all, x cube by 2x minus 1 into x minus 1 whole square. This is a improper fraction and the degrees are equal. So x cube న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ 3, డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ చూద్దాం. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే 2x క్యూబ్ అంటే డిగ్రీ కూడా 3, అంటే డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం డివిజన్ చేయక్కర్లేకుండా మీకు నేను చెప్పాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ డివిజన్ అల్గారిథం థియరమ్. స్టేట్మెంట్ రాసుకున్నాం. వాట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్? క్యూ ఆఫ్ ఎక్స్ ఎలా కనిపెట్టాలంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్. వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్? 2, 1 by 2 ప్లస్ వాట్ ఈజ్ ఆర్ ఆఫ్ ఎక్స్? అన్నోన్ వాల్యూ ఆర్ ఆఫ్ ఎక్స్ బై వాట్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్? జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x minus 1 into x minus 1 whole square. So this is a proper fraction. In this proper fraction, g of x contains repeated linear factors. This can be written as that equal to 1 by 2 plus a by 2x minus 1 plus b by x minus 1 plus c by x minus 1 whole square. This is equation number 1. అంటే మనం డివిజన్ చేయలేదు ఎక్కడో కూడా, స్టేట్మెంట్ రాసుకున్నాం. ఇందులో క్యూ ఆఫ్ ఎక్స్ ఎలా కనిపెట్టాలో మీకు చెప్పాను. ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 ఉంది, 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈస్ 2 అంటే 1 by 2 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై దిస్ వన్. అయితే దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ రేషనల్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఎ ప్రాపర్ ఫంక్షన్. ఇన్ ద ప్రాపర్ ఫంక్షన్ దిస్ మెథడ్ బిలాంగ్స్ టు మెథడ్ 2. This method belongs to method number 2. In the method 2, g of x contains repeated linear factors. Our consideration is a by 2x minus 1 plus b by x minus 1 plus c by x minus 1 whole square. Take LCM. Okay, మనకి LCM ఏమవుతుంది? 2 into 2x minus 1, x minus 1, x minus 1 వస్తుంది. LCM ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఉంది అదే అవుతుందని చెప్పాను. కానీ ఇప్పుడు ఎక్సెస్గా మనకి 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఈ పార్ట్ అంతా రాయాలి. 2 into 2x minus 1, x minus 1 whole square. 2 రిమూవ్ చేసేయండి. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని రిమూవ్ చేసేయాలి. ఇంకేం రాయాలి? రిమైనింగ్ పార్ట్ 2x minus 1 into x minus 1 whole square ప్లస్ a ఇంటూ ఏ పార్ట్ రాయాలి? a ఇంటూ అంటే దీన్ని రిమూవ్ చేసేయాలి. అంటే అప్పుడు మనం ఏం రాసుకోవాలి? 2x minus 1 రిమూవ్ చేస్తే 2 into x minus 1 whole square. 2 into దట్ మీన్స్ 2a అని రాసుకుందాం. 2 into x minus 1 whole square ప్లస్ x minus 1 whole square నెక్స్ట్ b ఉంది. అంటే x minus 1 ఒక x minus 1 రిమూవ్ చేసేయాలి. అప్పుడు b ఇంటూ 2 into x minus 1 x minus అంటే 2x minus 1 x minus 1 ప్లస్ c ఇంటూ ఇది రిమూవ్ చేసేయాలి. ఇదంతా కూడా మెథడ్ 2లో మనం నేర్చుకున్నాం. మెథడ్ 2 కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈ సింప్లిఫికేషన్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. సో నేను ఇదంతా కూడా బోర్డు మీద చేసి మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈక్వేషన్ నెంబర్ 2లో 2x minus 1 ఈ ఫ్యాక్టర్స్ లీనియర్ ఫ్యాక్టర్స్ని రెండు ఫ్యాక్టర్స్ని జీరోకి ఈక్వల్ చేయడం వల్ల వీ గెట్ ఏ వాల్యూ 1 by 2, సి వాల్యూ 1 వచ్చింది. బట్ బి వాల్యూ మనకు రాదు. ఇదంతా కూడా మీరు మెథడ్ 2 కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనకి మెథడ్ 2లో 2 వాల్యూస్ వస్తాయి. రిమైనింగ్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఒక ఈక్వేషన్ తయారు చేసి కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేసాం. అలాగే ఇదంతా వచ్చేటప్పటికి ఇందులో మనం చూడండి. ఇందులోకి వచ్చేటప్పటికి మనకు కావాల్సినటువంటి ఏదైతే సింపుల్గా ఉందో ఆ సింపుల్గా ఉన్నటువంటి ఒక కోఎఫిషియెంట్ని కంపేర్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ తీసుకున్నాను. ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇదంతా ఎక్స్పాండ్ చేసి మీరు రఫ్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంతా చేయవలసిన అవసరం లేదు. ఈ మొత్తం దీని అంతట్లో కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే -5 అవుతుంది అన్నమాట. ఇందులో మీరు ఒకసారి రఫ్లో చేసి చూసుకోండి. ఓకే, -5 ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ దీన్ని a minus b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 2a అంటే ప్లస్ 2a ప్లస్ ఇక్కడికి వద్దాం x ఇంటూ 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 2 ఇంటూ 2b అంటే 4b. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ లేవు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ లేవు, 0 అంటే దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో వెల్ నోన్ వాల్యూస్ మనకు తెలిసినటువంటి వెల్ నోన్ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే -5 ప్లస్ 2 ఇంటూ 1 by 2 ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్. -5 ప్లస్ 1 ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 0.
దిస్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆల్ వాల్యూస్ వచ్చేసినాయి మనకి. a ఈజ్ ఈక్వల్ టు 1/2, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తూ we get the required partial fractions of given proper fraction. సో ఈ వాల్యూస్ a 1/2, b 1, c 1, ఆ వాల్యూస్ అన్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంప్లైస్ 1/2 ప్లస్ a 1/2, that means 1/2 into 2x minus 1 plus b 1, c 1. So the required partial fractions are 1/2 comma 1/2 into 2x minus 1 comma 1/x minus 1 and 1/x minus 1 whole square. These are the required partial fractions of given improper fraction x cube by 2x minus 1 into x minus 1 whole square. So in this class problem number 6 is over. అంటే టోటల్గా మెథడ్ 5లో మనం 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 3 ప్రాబ్లమ్స్ ఏమో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ గ్రేటర్ దెన్ డినామినేటర్ డిగ్రీ, ఆ మోడల్ మీద 3 ప్రాబ్లమ్ చేసాం. డిగ్రీస్ ఈక్వల్ అయినప్పుడు 3 ప్రాబ్లమ్ చేసాం. అయితే డిగ్రీస్ ఈక్వల్ అయినప్పుడు మీరు డివిజన్ చేయవలసిన అవసరం లేకుండా మీకు ఒక మెథడ్ చెప్పిన ఆ మెథడ్ ప్రకారం ఫాలో అయితే కనుక సింపుల్గా చేయొచ్చు. అయితే డివిజన్ చేసి కూడా చేయొచ్చు, అది కూడా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఒక 2-3 స్టెప్లు ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది. డివిజన్ కూడా మీరు చేయాలనుకుంటే కనుక చేయొచ్చు, చేయక్కర్లేకుండా కూడా చేయొచ్చు అనమాట. 2 విధాలుగా చేయండి, మీకు ఎలా నచ్చితే అలాగే చేయొచ్చు. ఓకే, వితౌట్ డివిజన్ తోటి మనం క్యూ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, పార్షల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా స్ప్లిటింగ్ చేసాం అనేది మీరు ఇక్కడ చూసారో ఆ విధంగా ఫాలో అవ్వండి. సో ఇన్ దిస్ క్లాస్ మెథడ్ 5 ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఈ మెథడ్ 5 మీద నేను చెప్పినటువంటి 6 ప్రాబ్లమ్స్ కూడా బాగా కంప్లీట్గా చేసిన తర్వాత ఈ మెథడ్ 5 మీద మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను. ఈ అసైన్మెంట్లో నేను డిస్ప్లే చేస్తున్నాను. ఈ డిస్ప్లే చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 6 మెథడ్స్ బాగా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆ అసైన్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కనుక ఇంక దీంతో పార్షల్ ఫ్రాక్షన్స్ 5 మెథడ్స్ తోటి పార్షల్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. లాస్ట్లో అప్లికేషన్స్ మాట, అంటే ఈ పార్షల్ ఫ్రాక్షన్స్ మనకి హైయర్ స్టడీస్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేసి, అదేవిధంగా పార్షల్ ఫ్రాక్షన్స్ని సింపుల్ టెక్నిక్స్ తోటి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చెప్తాను. టుమారో ఆన్వర్డ్స్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.